శ్రీ వెంకటాద్రి వైభవము. శ్రీనివాసుని సప్తగిరుల దివ్య వైభవ నిత్య పారాయణము. తిరుమలలోని 7 కొండల్లోని మొదటి కొండ కథ వృషాద్రి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీ వెంకటేశ్వరునిగా వెలసి నిత్య పూజలు అందుకుంటున్న దివ్య ప్రదేశమే తిరుమల. ఈ కొండపై అడుగు పెట్టడానికి ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలి. ఈ సృష్టిలో అతి పవిత్రమైన ప్రదేశం తిరుమల. శ్రీమన్నారాయణుల వారికి అత్యంత ప్రీతికరమైన ప్రదేశం వెంకటాద్రి. అందుకే వైకుంఠాన్ని విడిచి మనందరినీ అనుగ్రహించడానికై భూలోకంలో ఈ వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలసి నమ్మిన వారికి కొంగు బంగారమై విరజిల్లుతున్నాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల యాత్ర చేయాలనే సంకల్పం కలగదు. ఒకవేళ కలిగినా అది సఫలం కావాలంటే 1,000,000 జన్మల పుణ్యఫలం కావాలి. శ్రీనివాసుడు కొలువయ్యున్న ఈ సప్తగిరులు సృష్టిలో అత్యంత పుణ్యప్రదమైనవి. సప్త సంఖ్య ఎంతో ప్రాధాన్యత కలది. సప్త సముద్రాలు, సప్త ఋషులు, సప్త ధాతువులు, సప్త ద్వీపాలు, సప్త వర్ణాలు, సప్త స్వరాలు, ఇలా సప్త సంఖ్య ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. ఈ విధంగా సప్తగిరులు ఎంతో ప్రాధాన్యతను కలిగినవై ఈ సృష్టిలోని సర్వ విద్యలను, సర్వజ్ఞాన సంపదలను, సర్వశక్తులను తమలో ఇముడ్చుకున్నవి. మానవ శరీరంలోని సప్త చక్రాలకు ప్రతీకయే ఈ 7 కొండలు. ఒక్కొక్క కొండ ఎక్కడమంటే ఒక్కొక్క చక్రాన్ని అధిరోహించటమే. చివరకు సహస్రార చక్రం చేరగానే శ్రీమన్నారాయణ దర్శన భాగ్యం కలిగి ముక్తి లభిస్తుంది. ఈ సప్తగిరులలో మొదటిదే వృషాద్రి. పూర్వకాలంలో వృషాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి తపస్సు చేసి ఎన్నో వరాలను పొందాడు. ఆ రాక్షసుని అంతం చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. చివరకు దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీమన్నారాయణుల వారు వృషాసునితో యుద్ధం చేసి అతన్ని సంహరించారు. అప్పుడు వృషాసురుని కోరిక ప్రకారం శ్రీమన్నారాయణుడు ఈ కొండ వృషాద్రిగా పిలువబడుతుందని అనుగ్రహించాడు. అప్పటి నుండి ఈ పవిత్ర కొండ వృషాద్రిగా పిలువబడుచున్నది. ఈ సృష్టిలో అత్యంత పవిత్రమైన ఈ వృషాద్రిపై చేసిన ఏ పుణ్యకార్యమైనా 1000 రెట్లు అధిక ఫలమివ్వగలదు. ఈ పవిత్ర తిరుమల కొండపై గోదానం చేసిన వారికి మరు జన్మ ఉండదు. భూదానం చేసిన వారి పితృదేవతలు తరించి ఉత్తమ గతులు పొందుతారు. విద్యాదానం చేసిన వారు హయగ్రీవుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ కొండపై సువర్ణదానం చేసిన వారు ఇంద్ర పదవిని పొందుతారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాసులు నిత్యం అనేక రూపాలలో విహరించే దివ్య ప్రదేశమే తిరుమల. ఈ దివ్య దంపతులకు ఎంతో ప్రీతికరమైనది కావడం చేత ఈ వెంకటాద్రి క్రీడాద్రి అని కూడా పిలువబడుచున్నది. ఈ కొండపై కాలు పెట్టగానే ఎన్నో జన్మల పాపాలన్నీ క్షణంలో నశిస్తాయి. ఎంతటి అనారోగ్యమైనా ఈ కొండపై కాలు పెట్టగానే తక్షణం మాయమవుతుంది. శరీరం నూతన తేజస్సుతో నిండిపోతుంది. తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు మనకు కనబడే వృక్షాలన్నీ ఎన్నో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న మునీశ్వరులే. ఇక్కడ చెట్లపై ఎగురుతూ విహరిస్తున్న పక్షులన్నీ దేవతాగణమే. ఇలా పక్షి రూపంలో విహరిస్తూ స్వామి చెంతనే ఉంటూ స్వామి దర్శనానికై వస్తున్న భక్తులను చూడడం వారికెంతో ఆనందకరం. అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు అనేక దివ్య రూపాలలో నిత్యం సంచరిస్తూ శ్రీమన్నారాయణుల వారి దర్శనార్థమై వచ్చే భక్తులకు కావలసిన ఏర్పాట్లన్నీ సమకూరుస్తూ వారి యోగక్షేమాలు కనుక్కుంటూ శ్రీ స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. సర్వ వేదాల స్వరూపమే ఈ తిరుమల కొండ. సర్వ జ్ఞాన స్వరూపమే ఈ వెంకటాద్రి. సర్వ ఐశ్వర్యాలకు నిలయమై విరజిల్లుతున్నది ఈ పవిత్ర తిరుమల కొండ. సృష్టిలోని సర్వ దేవతలకు ప్రీతికరమైనది ఈ తిరుమల కొండ. పూర్వకాలంలో మగధ దేశంలో విశ్వనాథుడనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఇతడు ఎంతో హరిభక్తి గలవాడై నిత్యం స్వామివారి సేవలోనూ స్వామి భక్తుల సేవలోనూ కాలం గడుపుతుండేవాడు. తన తోటి మానవుల్లోనే కాక చుట్టూ ఉండే ప్రతి జీవిలోనూ ఆ శ్రీమన్నారాయణనే దర్శించేవాడు. విశ్వనాథుని భార్యాపిల్లలు కూడా శ్రీనివాసునిపై ఎంతో భక్తి కలిగి ఉండేవారు. స్వామి సేవలో విశ్వనాథునికి అన్ని విధాలా సహాయం చేసేవారు. ఆ కుటుంబం అంతా స్వామి సేవలో తరిస్తూ జీవితం ఎంతో నిరాడంబరంగా గడిపేవారు. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాటి రాత్రి విశ్వనాథునికి ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో శ్రీమన్నారాయణుల వారు చతుర్భుజుడై సర్వాలంకార శోభితుడై ప్రకాశిస్తూ దర్శనమిచ్చాడు. స్వామిని ఆ విధంగా దర్శించిన విశ్వనాథుని ఆనందానికి అవధులు లేవు. ఓ స్వామి, జగన్నాథ, జగన్నాయక, నీకివే నా నమస్కారములు. నీ దివ్య రూపాన్ని గాంచిన నా జన్మ ధన్యమైనది. నీ అద్భుత తేజస్సుకు నా కనులు తట్టుకొనలేకున్నవి. సర్వలోకాలకు పూజనీయమైన నీవు నీ దర్శన భాగ్యంచే నన్ను ధన్యుని చేశావు. ఎల్లప్పుడూ నీ సేవా భాగ్యము, నీ భక్తుల సేవా భాగ్యమును అనుగ్రహింపవలసిందిగా ప్రార్థన అని అన్నాడు. అప్పుడు ఆ స్వామివారు, ఓ విశ్వనాథ, నీ భక్తికి నేనెంతో సంతోషించాను. నీవు నీ కుటుంబం అంటే నాకెంతో ప్రియము. నీకు ఒక ముఖ్య విషయాన్ని చెబుతున్నాను, సావధానంగా వినవలసింది. నాకు ఈ సృష్టిలో 2 ప్రదేశాలు ఎంతో ప్రియమైనవి. ఒకటి వైకుంఠము, రెండవది వెంకటాద్రి. భూమండలంలో వెంకటాద్రికి మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. మానవులు ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని వెంకటాద్రిపై కాలు పెట్టే భాగ్యానికి నోచుకోలేరు. అలాగే మరెన్నో జన్మల పుణ్యఫలం చేతగాని ఆనంద నిలయంలోని నా దర్శనం
వర్ణించడం సాధ్యం కాదు. వెంకటాద్రిపై కాలు పెట్టినంతనే ఎన్నో జన్మల పాపకర్మలన్నీ తక్షణం పటాపంచలవుతాయి. అంతటి మహిమాన్వితమైనది వెంకటాద్రి అని చెప్పి మరలా ఇలా చెప్పసాగాడు. ఓ విశ్వనాథ, నాకు అత్యంత ప్రియభక్తుడివైన నీకు ఒక వరం అనుగ్రహిస్తున్నాను. నీవు రేపే బయలుదేరి వెంకటాద్రి వెళ్ళవలసినది. ఆ కొండపై కాలు పెట్టినప్పటి నుంచి 7 కొండలు ఎక్కి ఆనంద నిలయంలో నన్ను దర్శించేటంతటి వరకు నీకు దివ్య దృష్టిని అనుగ్రహిస్తున్నాను. ఆ దివ్య దృష్టితో నీకు సర్వ విషయాలు గోచరమవుతాయి. అక్కడ పక్షులు, సర్వ జంతుజాలము మాట్లాడుకునే మాటలన్నీ నీకు అర్థమవుతాయి. అలాగే వాటి పూర్వజన్మ వృత్తాంతములన్నీ నీ కంటి ముందు కనిపిస్తాయి. ఆ కొండపై నిత్యం అదృశ్య రూపంలో సంచరించే దివ్య పురుషులెందరో నీకు దర్శనమిస్తారు. ఆ విధంగా అన్ని విశేషాలు గమనిస్తూ నీవు సప్తగిరులను ఎక్కి నన్ను దర్శించుకొనవలసింది. ఆ దర్శనంచే నీవు, నీ భార్య, పిల్లలు జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందుతారు అని అంతర్ధానమయ్యాడు. మెలకువ వచ్చిన విశ్వనాథుని ఆనందానికి అంతులేదు. భార్య పిల్లలతో ఈ విషయం చెప్పాడు. వారు కూడా ఎంతో సంతోషపడ్డారు. స్వామి తమపై చూపిన అనుగ్రహానికి ఎంతో ఆనందపడ్డారు. ఆ మరునాడే స్వామి ఆదేశించినట్లుగా విశ్వనాథుడు వెంకటాద్రికి ప్రయాణమై బయలుదేరాడు. రోజంతా ప్రయాణం చేసి రాత్రికి ఒక సత్రంలో విశ్రమించాడు. భోజనాలైన తర్వాత ఆ సత్రంలో ఉన్న అందరికీ శ్రీనివాసుని దివ్య లీలను అద్భుతంగా వర్ణిస్తూ చెప్పాడు. అది విని వారందరూ ఎంతో సంతోషపడ్డారు. వారిలో కొందరు విశ్వనాథుడు వెంకటాద్రికి స్వామివారి దర్శనార్థం వెళ్తున్నాడని తెలుసుకొని అతనితో తాము కూడా వస్తామని అర్థించారు. అందుకు విశ్వనాథుడు సరేనని అన్నాడు. కొంతసేపటికి అందరూ నిద్రలోకి జారుకున్నారు. మిగిలిన కథ రేపు చెప్తాను. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వెంకటాద్రి వైభవము.